ఒరేయ్, మా కాలంలో ఇలా ఉండేది కాదు. సూర్యోదయం అయ్యే లోపలే ఇల్లు తుడిచి బయట ముగ్గు పెట్టేవాళ్ళం. సరే అత్తయ్య, రేపటి నుంచి అలానే చేస్తా. అమ్మా కాఫీ తీసుకో. ఒరేయ్, మా కాలంలో ఇలా ఉండేది కాదు. చక్కగా కోడలు పద్ధతిగా తలస్నానం చేసి మడి కట్టుకుని కాఫీ ఇచ్చేది. కష్టపడి ప్రయత్నిస్తా అత్తయ్య. ఏంటి సూర్య, ఎన్ని చేస్తున్నా కూడా ఇంకా ఇదే మీ కాలానికి మా కాలానికి తేడా. మా కాలంలో భర్త పేరు పెట్టి పిలవకుండా ఏవండి అని గౌరవంతో పిలిచేవాళ్ళం. కాళ్ళ దగ్గర కూర్చునేవాళ్ళం. అత్తయ్య సరే అలానే చేస్తా. ఒరేయ్, బాగా ఉక్క పెడుతోంది, ఏసీ పెట్రా. హా, మీ కాలంలో ఏసీలు ఎక్కడివి? ఇదిగో విసురుకర్రా, విసురుకోండి. ఒరేయ్, రేపు మన గుడి దగ్గర భజన ఉందిరా. కాస్త ఆఫీస్కి వెళ్లేటప్పుడు కారులో దింపేయ్. ఆ మీ కాలంలో కార్లు విమానాలు ఎక్కడివి? 2 కాళ్ల బండే కదా, చక్కగా నడుచుకుని వెళ్ళరండి, ఆరోగ్యానికి మంచిది కూడా. ఒరేయ్, ఈ రోజు సిలిండర్ అయిపోయింది, అర్జెంట్ గా తెప్పించు. అలాగే అవసరానికి ఒక ఇండక్షన్ స్టవ్ కొని పడేయ్. ఆ మీ కాలంలో సిలిండర్లు కరెంట్ స్టవ్లు ఎక్కడివి? అంతా కట్టెలు పోయే కదా. ఆయన బయట నుంచి పుల్లలేరు చేస్తారు, మీరు కట్టెలు పోయే తయారు చేసి వండండి. అమ్మా